जनीयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे भजे बालगात्रं भजेहं पवित्रम्. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తనని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుకుండగా నీటిలో పడ్డ వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. బ్రహ్మాండమైనట్టి ఆసక్తిని వైచి ఆ లక్ష్మణుని మూర్తనుందింపగానప్పుడెంపురానందమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుగంతోడు గనుమంచి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంబంధమయ్యున్నా రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణం శ్రాతరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదిభద్రం రం 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 రాజయోగం సకల శుభనిధి